కిరీటం గొప్పతనం. క్రిస్టోఫర్ ఉన్నత విద్య కోసం నగరానికి వెళ్లే ముందు తన అమ్మమ్మను చూడాలని నిర్ణయించుకున్నప్పుడు అతని గతాన్ని సందర్శించబోతున్నాడన్న విషయం అతనికి తెలియదు. బామ్మా, క్రిస్, ఓ నిన్ను చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. బామ్మలు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా. క్రిస్టోఫర్ బామ్మ అందుకు భిన్నంగా ఉండదు. ఆమె అతన్ని గారం చేసి అతనికి ఆహారాన్ని కడుపు నిండా పెట్టి సన్నగా ఉన్నాడని చెప్పింది. నా కడుపు చాలా నిండిపోయింది బామ్మ. మీరు నాకు చాలా ఆహారం ఇచ్చారు. నా మొహం, నువ్వు ఇంకా ఎక్కువ తింటావని నేను ఆశించాను. బామ్మ, అది మీరు అక్కడికి వచ్చినప్పుడు తీసిన పెయింటింగ్లా ఉంది. ఇది మీ కుటుంబ వారసత్వం. ఒక తరం నుండి మరొక తరానికి అందజేయబడింది. మీ తాత తన తండ్రి నుండి పొందాడు, మరి నేను దానిని మీ తండ్రికి అందజేయాలి. అలా ఒక రోజు నువ్వు దానిని కలిగి ఉంటావు. నిజంగా? ఈ పెయింటింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? పెయింటింగ్ లో మీరు చూసి భయపడిన రాజు డైలాన్ రాజవంశంలోని 2వ కింగ్ హెరాల్డ్. ఇంకొక విషయం, 14వ శతాబ్దంలో భూమిపై గొప్ప పాలకులలో ఒకరైన రాజుకు గౌరవనీయమైన సింహాసనంపై వారసుడు లేడని చెప్పబడింది. సమయం గడిచిపోయింది మరియు రాజు వృద్ధుడయ్యాడు. ఇక అతనికి మంచి వారసుడిని పొందాలనే చింత పెరిగింది. ఈ చిత్రలేఖనం ఏమి వర్ణిస్తుందంటే, తిరుగుబాటు ప్రారంభించి అతని సింహాసనాన్ని అధిగమించిన రాజు యొక్క దుష్టమంతులను. ఆ తర్వాత అతనికి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. అలాగా? అద్భుతం. కానీ మన కుటుంబంతో దీనికి ఏం సంబంధం ఉంది? నిజానికి కింగ్ హెరాల్డ్ కు ప్రిన్స్ అలాన్ అనే సోదరుడు ఉన్నాడు. అతను ప్యాలెస్ వదిలి చాలా చిన్న వయస్సులోనే ప్రపంచాన్ని చూడడానికి బయలుదేరాడు. హెరాల్డ్ రాజు అతన్ని తిరిగి రమ్మని ఒప్పించటానికి ప్రయత్నించాడు. కానీ అతనికి రాజు జీవితంపై ఆసక్తి లేదు. అతను చిత్రకారుడిగానే ఉండాలని కోరుకున్నాడు. నువ్వు ఆయన వంశానికి చెందినవాడివి, రాయల్ బ్లడ్ లైన్ నేను ఉంటే గనక. హో, అంటే ప్రిన్స్ అలన్ గారు నా తాతకి ముత్తాతలకి తాతలకి తాతలకి తాత అన్నమాట. అవును, 2వ కింగ్ హెరాల్డ్ కూడా మీ తాత, ముత్తాత, ముత్తాత, తాత, 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 తాత. ఈ పెయింటింగ్ ను ప్రిన్స్ అలాన్ రూపొందించారు. ఈ తిరుగుబాటు గురించి రాజసేవకులలో ఒకరు తెలియజేశారు. అతను పెయింటింగ్ ను ది క్రౌన్ ఆఫ్ గ్రేట్నెస్ అని పిలిచాడు. ఎందుకంటే ఇది గొప్ప కిరీటం యొక్క చివరి క్షణాలను విలువైన వ్యక్తిపై విశ్రాంతి తీసుకుంటుంది. క్రిస్టోఫర్ కథ విని కదిలిపోయాడు మరియు కింగ్ హెరాల్డ్లో లోతైన భావోద్వేగ సంబంధాన్ని అనుభవించాడు. ఆ రాత్రి అతని నిద్రలోకి వెళ్లేటప్పుడు అతని గదిలో నుండి ఒక వింత శబ్దం వినిపించింది. అతను తన మంచం మీద నుండి కిందికి దిగి ఆశ్చర్యానికి గురైనప్పుడు అతని పెయింటింగ్ ప్రకాశవంతంగా మెరుస్తుండడం చూశాడు. నేను కలగంటున్నానా? కానీ అతను కాదు. ఈ చిత్రం ప్రాణం పోసుకుంది. క్రిస్టోఫర్ సైనికులు ఇక్కడికి పరిగెత్తడం చూశారు. పాత రాజు భయానకంగా చూశాడు. అకస్మాత్తుగా, నువ్వు మా వంశానికి వచ్చిన ఒక చివరి వారసుడివి. నువ్వు నన్ను తప్పక రక్షించాలి. నన్ను కాపాడు, నా రాజ్యాన్ని కూడా. ఏమిటి? మీరు నిజంగా నాతో మాట్లాడుతున్నారా? అవును, నువ్వు సహాయం చెయ్యాలి. మీకు సహాయమా? కానీ ఎలా? నువ్వు నా కాలానికి వచ్చి చూడు, నన్ను హెచ్చరించండి చూడు. నేను నీ మాట వినకపోవచ్చు లేదా అంగీకరించకపోవచ్చు, కానీ మీరు తప్పక ప్రయత్నించాలి. మీరే మా చివరి ఆశ. మన సహాయం చెయ్యండి మాకు. మీ సమయానికి తిరిగి వస్తారు. నాకు అర్థం కాలేదు.
పచ్చటి గడ్డి యొక్క మృదువైన దుప్పటి మీద పడటానికి ముందు క్రిస్టోఫర్ కాలిడోస్కోపిక్ సొరంగం గుండా ప్రయాణించినట్లుగా కనుగొన్నాడు. ఔచ్! ఇప్పుడు ఏం జరిగింది? ఓ, నేను ఎక్కడ ఉన్నాను? ఇది ఉండకూడదు. నేను 14వ శతాబ్దంలో ఉన్నానా? ఎవరు నువ్వు ఇంత వింతగా దుస్తులు ఎందుకు ధరించావు? క్రిస్టోఫర్ కళ్ళు విప్పారాయి. ఎందుకంటే అతని ముందు నిలబడింది అతని తాత ముత్తాత. ఓ మై గాడ్! ఇది మీరా? ఇది నిజం. నేను మీ కాలంలో తిరిగి ప్రయాణించాను. నువ్వు బాగానే ఉన్నావా అబ్బాయి? నువ్వు వింతగా దుస్తులు ధరించడమే కాదు, వింతగా మాట్లాడుతున్నావు కూడా. ముత్తాత గారు, నా ఉద్దేశం కింగ్ హెరాల్డ్, నేను మీతో మాట్లాడాలి. ఇది చాలా ముఖ్యం. చిన్న బాబు, నువ్వు రాజుతో ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు, అర్థమైందా? ఓ క్షమించండి. నువ్వు ఇంత వింతగా దుస్తులు ఎందుకు ధరించావు? అది సింహాసనం వారసుడి గురించి. నన్ను నమ్మండి, మీ నుండి నాకు కావలసిందల్లా మీ సమయం కొంచెం, అంటే మీ ఘనత దయతో ఉంటే. వింత బట్టలు, వింత చర్చలు మరియు వింత అభ్యర్థన. మంచిది, అతన్ని ప్యాలెస్ కు తీసుకెళ్ళండి. నిన్నక్కడ కలుస్తాను. అందువల్ల క్రిస్టోఫర్ ఒక రాజగదికి కింగ్ హెరాల్డ్ ఉన్న చోటికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్ళు, మీరు చెప్పింది తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ వేగంగా. అలాగే. సరే, ఇది కొద్దిగా పిచ్చిగా అనిపించవచ్చు. పిచ్చిగా? నా ఉద్దేశం అసంబద్ధం. నేను భవిష్యత్తు నుండి వచ్చాను మరియు నేను మీ మనవడికి మనవడిని. ఏమిటా పిచ్చి మాటలు? నా కొడుకు లేడు కదా. నా ఉద్దేశం, నేను మీ గొప్ప మనవుడిని కాదు, ప్రిన్స్ ఆలన్. మరియు ఇది పెద్ద అర్థం లేనిది నాకు తెలుసు, కానీ నేను మీ పెయింటింగ్ ద్వారా ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మీ రాజ్యాన్ని కాపాడడానికి మీరు సహాయం చేయమని మీరు నన్ను అడిగారు. నేను చూస్తున్నాను, నువ్వు పిచ్చివాడివని. నువ్వు ధరించిన తీరు నాకు తెలుసు. భటులారా, ఇతన్ని బయటికి పంపేయండి. వద్దు హెరాల్డ్ రాజు, మీరు నన్ను విశ్వసించాలి. మీ మీద మరియు మీ రాజ్యం మీద గొప్ప ప్రమాదం పొంచి ఉంది. సైనికులారా! నేను నా అవకాశాన్ని ఇచ్చేశాను. చెవిటివాడికి ఒక విజిల్, అంధులకు ఒక ప్యాలెట్. ఆగండి. ఆ పదబంధం నీకెలా తెలుసది? ఇది మా కుటుంబ పదబంధమే. మన కుటుంబంలో మాత్రమే ఉపయోగిస్తాము కదా మనము. నా తండ్రి నాకిది నేర్పించారు, ఆయనకి ఆయన తండ్రి నేర్పించారు. దీని అర్థం నీకు తెలుసా? అవును, అంటే నేను తీసుకున్న ప్రయత్నాలన్నీ ఫలించనే లేదు అని అర్థం. కింగ్ హెరాల్డ్ క్రిస్టోఫర్ని ఆశ్చర్యంతో చూశాడు మరియు మొదటిసారి తన సోదరుడు ప్రిన్స్ ఎలాన్తో ఉన్న విచిత్రమైన పోలికని గమనించాడు. సైనికులారా, అతన్నుండనివ్వండి. మరైతే నీ ఫ్యూచర్ నుండి వచ్చారా? దాని అర్థం ఏమిటి? క్రిస్టోఫర్ హెరాల్డ్ రాజుకు ప్రతిదీ వివరించాడు. అతని భవిష్యత్తు గురించి మరియు పెయింటింగ్ గురించి, అతని అమ్మమ్మ చెప్పిన విషయాల గురించి చెప్పాడు. హెరాల్డ్ రాజు షాక్ అయ్యాడు, ఎందుకంటే వారసుడిని కనుగొనడానికి తన చింతల గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు. బహుశా ఇతడు నిజం చెప్తున్నాడేమో, కానీ నేను నిర్ణయానికి వెళ్ళకూడదు ఎలాగైనా సరే, ఎందుకంటే అతను చెప్పేది కూడా అసాధ్యం అనిపిస్తుంది నాకు. ఇతన్ని ఎలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. నా మంత్రులు నాకు వ్యతిరేకంగా వెళ్తారంటున్నావు నువ్వు. ఆ మంత్రులు ఎవరో ఇప్పుడు చెప్పగలవా? ఖచ్చితంగా. మంత్రులందరినీ వరుసలో పెట్టండి మరియు వారి పెయింటింగ్ లా కనిపిస్తే నేను వెంటనే వారిని గుర్తిస్తాను. రాజు కొన్ని ముఖ్యమైన విషయాల్లో చర్చించాలనుకుంటున్నారనే నెపంతో మంత్రులందరినీ కోర్టుకు పిలిచారు. ఈ విధంగా మంత్రులు భయపడలేదు. క్రిస్టోఫర్ 4 మంత్రుల్ని ఒకేసారి గుర్తించారు. తర్వాత అతను ఎవరో రాజుతో చెప్పాడు. రాజు తన సైనికులతో కలిసి ఇది నిజమేనా అని తెలుసుకోవడానికి వెళ్ళాడు. రహస్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు, మహారాజుతో ఉన్న అతను ఎవరు? అతను బంధువా?
అది సింహాసనం వారసులా? మేము అలా జరగనివ్వము. అవును, మనం ఇకపై వేచి ఉండకూడదు. ఈ రాత్రి తిరుగుబాటు ప్రారంభించి పాతరాజును బహిష్కరించండి. మీ కలలో అనుకుంటా సైనికులారా. మంత్రులని బంధించి చెరసాలలో పడేశారు. క్రిస్టోఫర్, మీరు చెప్పేది నిజమేనా? నేనిప్పుడు నిన్ను పూర్తిగా నమ్ముతున్నాము. కొడుకు, నేను కూడా నా సింహాసనం వారసుని కనుగొన్నాను. మీరే, అది నువ్వే. ఓ, ధన్యవాదాలు ముత్తాత గారు. కానీ నేను సింహాసనాన్ని తీసుకోలేను. నేను వేరే సమయం నుంచి వచ్చాను. ఇంకా దానికి నేను తిరిగి రావాలి. గొప్ప కిరీటానికి నిజంగా విలువైన వ్యక్తిని కనుగొనడానికి నేను మీకు సహాయం చేయగలను. మరియు మీరు అతన్ని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మీ సబ్జెక్టులు రెడీ. నా సబ్జెక్ట్లా? క్రిస్టోఫర్ డెమోక్రసీ అనే భావనను రాజుకు వివరించాడు. ఆ ఆలోచనలతో ఆశ్చర్యపోయాడు. వా, ప్రజాస్వామ్యం మనోహరంగా అనిపిస్తుంది. నువ్వు రాజుని ఎలా ఎంచుకుంటారు? అవును, అలాంటిదే. కాబట్టి రాజ్య ప్రజలు తమ ఓట్లను వేయడం ద్వారా తదుపరి రాజుని ఎన్నుకుంటారని ఒక ప్రకటన వచ్చింది. కింగ్ హెరాల్డ్ వివిధ రంగాల నుండి ఉత్తమ అభ్యర్థులను ఎన్నుకున్నాడు. వ్యవసాయం, ఔషధం, వాణిజ్యం, క్రీడలు, సైనికులు, వారి యోగ్యత మరియు క్యాలిబర్ని ఆధారంగా. చివరిగా ఎన్నికల రోజు వచ్చి రాజ్య ప్రజలు ఓటు వేశారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు కిరీటానికి వారసుని ఎన్నుకున్నారు. ఇది రాజు, ఇది మీరు ఎంచుకున్న రాణి గ్లోరియా స్టానర్. ఇప్పటి నుండి మేము ఆమెను క్వీన్ గ్లోరియా అని పిలుస్తాము. కింగ్ హెరాల్డ్, నేను నిన్ను ఎప్పటికీ నిరాశపరచను. నేను నా ప్రమాణం చేస్తున్నాను. నాకు తెలుసు, ఎందుకంటే మీరు అలా చేస్తే అదే వ్యక్తులు తర్వాతిసారి మరొకరిని ఎంచుకుంటారు. ఇది ప్రజాస్వామ్యం యొక్క అందం. అర్థమైందా? అంత మంచి జరుగుతుంది. కాబట్టి రాజ్యానికి కొత్త పాలకురాలు వచ్చింది. క్రిస్టోఫర్ విధి యొక్క భయంకరమైన మార్గాన్ని విజయవంతంగా మార్చాడు. కింగ్ హెరాల్డ్ సంతోషకరంగా ఉన్నాడు. ధన్యవాదాలు నా మనవడు. మీ సహాయం లేకుండా ఇది జరుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నా భుజాల నుండి పెద్ద భారం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు ఏం చెయ్యాలి మరి? నన్ను నమ్మినందుకు ధన్యవాదాలు. మరియు మీ గురించి నాకు తెలియదు, కానీ నేను వెళ్ళడానికి ఒక మార్గాన్ని కనుగొనాలి. నేను తిరిగి వచ్చాను. క్రిస్టోఫర్ తన గడియారాన్ని గమనించాడు. ఇది అదే సమయం. అతను పెయింటింగ్ ద్వారా లోపలికి వెళ్లిన తేదీ అదే. అలా నేను పెయింటింగ్ ద్వారా వెళ్ళినప్పటి నుండి ఇప్పటిదాకా 1 నిమిషం మాత్రమే గడిపాను. క్రిస్టోఫర్, రాత్రి ఈ సమయంలో ఈ గదిలో ఏమి చేస్తున్నారు? అది క్షమించండి బామ్మగారు. క్రిస్టోఫర్ తన గదికి తొందరపడి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం అతను మేల్కొన్నప్పుడు పెయింటింగ్ మారిందని అతను చూశాడు. కోపంగా ఉన్న తిరుగుబాటుకు బదులుగా ఇప్పుడు అది ఒక స్త్రీని కింగ్ హెరాల్డ్ కిరీటం చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తోంది. అతని వెనుక ముఖం మాత్రమే చూడగలిగే అబ్బాయి నిలబడి ఉన్నాడు కొద్దిగా. ఆ బాలుడు క్రిస్టోఫర్, గొప్పతనం యొక్క కిరీటాన్ని రక్షించినవాడు. సమాప్తం.